మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి మండలంలోని తుమ్మెదలపాడుకు చెందిన పలువురు వైసీపీ వర్గీయులు శనివారం రాత్రి దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారామరావు సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరటం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో జరిగింది. మంత్రివర్యులు వీరందరికీ పార్టీ కండువాలను మెడలో వేసి పార్టీలోకి స్వాగతించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు సిద్ధారామరావు ప్రసంగించారు. తుమ్మెదలపాడులో జరిగిన కార్యక్రమం కోలాహలంగా జరిగింది. వారం రోజులు అని చెప్పాను. నెక్స్ట్ దాకా పెద్దనా వసుకుంటే అంతా శుభమయమే. నిలబడండి, అటు సైడ్ ఇటు సైడ్ నిలబడండి, నిలబడిన మెల్లేసుకో బాబు, ఇటు చూడు. ఓకే సార్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. దెబ్బతేలిందా? ఏం కావాలి నీకు? ఈరోజు అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు చూసి ఈరోజు ఒక 20 కుటుంబాలు ఈరోజు పార్టీలోకి రావటం చాలా సంతోషం. అందరూ కూడా నేను స్వాగతిస్తున్నాను. ఏదైతే మీరందరూ కూడా ఈరోజు పార్టీలో చెబుతున్నారు, తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు మీకు అన్ని విధాలుగా కూడా నేను ఆదుకుంటానని మనస్ఫూర్తిగా నేను మాటిస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఆలోచించాలి, దర్శి నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో గత పాలకులు 15 సంవత్సరాలు, నాకు ముందు 15 సంవత్సరాలు ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగలేదని మీ మనస్సాక్షి మీకు తెలుసు. ఎక్కడా ఒక రోడ్లు లేదు. నేను ఈ 4 సంవత్సరంలో 3,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, బ్రిడ్జిలు కానీ, దర్శి అభివృద్ధి కానీ, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ, 100% రోడ్లు కానీ, 90% రోడ్లు కానీ అన్ని పూర్తి చేసాం. పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చాం. మీ పక్కన దొనకొండ కారిడార్ తీసుకొచ్చాం. నిన్ననే శంకుస్థాపన చేస్తాం 3,000 కోట్ల రూపాయలతో. మరలా ఈ వారంలో ఒక 1,000 కోట్లతో చేస్తున్నాం. ఒక ఎయిర్ బేస్ తీసుకొస్తున్నాం. మీకు దర్శిలో ఒక ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాం. ఒక మంచి పార్క్ తీసుకొచ్చాం. సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చాం. ఆర్టీసీ బస్ స్టాండ్ రినోవేట్ చేశాం. అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ 30 కోట్లతో తీసుకొచ్చాం. ఒక ప్రముఖ మినీ స్టేడియం తీసుకొచ్చాం, స్పోర్ట్స్ స్టేడియం. అనేక విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. గవర్నమెంట్ అదే కూర్చొని రోడ్డు మన పెండింగ్ మిగిలింది, అది కూడా 15 కోట్లతో ఎల్లుండి శంకుస్థాపన చేస్తున్నాను. ఒక కోల్డ్ స్టోరేజ్ తీసుకొచ్చాం. హాస్పిటల్ రినోవేట్ చేశాం. కుర్చీలో 30 కోట్ల రూపాయలతో ఎస్సీ పిల్లలు చదువుకోవడానికి, ఇతర జిల్లాలకు కాకుండా ఇక్కడ చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ
స్కూల్ నిర్మాణం 30 కోట్లతో జరుగుతూ ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాలు దగ్గర 500 కోట్ల రూపాయలు ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చాం. ఒకప్పుడు కనీసం ఒక తట్ట మట్టేసిన పాపాను పోలా, అటువంటిది ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. మీ అందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ని 200 పెన్షన్ ఉంటే చాలా గొప్పగా చెప్పారు. అప్పుడు ఈరోజు 200 పెన్షన్ మనం రాగానే 1000 చేశాం. దాన్ని మరలా 2000 చేశాం. 1500 పెన్షన్ 3000 చేశాం. అందరికి ఇల్లు ఇస్తున్నాం. ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, కాపు కానీ అట్లానే బ్రాహ్మణ్ కానీ వైశ్య కానీ అందరికి లోన్లు ఇస్తున్నాం. అదేవిధంగా పిల్లలు ఇతర దేశాలు పంపించి చదివించే బాధ్యత తీసుకుంటాం. వాళ్ళకి 15 లక్షల రూపాయలు డబ్బు చదివిస్తున్నాం. వ్యాపారాలకి లోన్లు ఇస్తున్నాం. అనేక విధాలుగా కూడా మనం కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. మనమే పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు తోబుట్టువులకి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. 95 లక్షల మందికి 9,510 కోట్లు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభావ కింద 54 లక్షల మంది రైతులకి 15,000 రూపాయలు ఆల్రెడీ 1,000 రూపాయలు అకౌంట్ లో పడింది. మిగిలింది కూడా దళాల వారీగా ఇవ్వబోతున్నాం. అభివృద్ధి పక్క చేస్తున్నాం. పోలవరం నిర్మాణం చేస్తున్నాం. ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం. అమరావతి రాజధాని పూర్తి చేస్తున్నాం. రోడ్లు వేస్తున్నాం. ఒకప్పుడు ఆ ప్రభుత్వాల్లో అవినీతి, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోయిన కారణం. అది మీరందరూ ఆలోచించాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి, ఒక సమర్థవంతమైన పరిపాలన ఎన్ని కావాలంటే అక్కడ బాబు గారు రావాలి ముఖ్యమంత్రిగా.